కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామంలో ఈశ్వర్రెడ్డి, శిల్పారెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 ఏళ్ల క్రితం అంటే 2011లో వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు ఉన్నారు. ఈశ్వర్రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఇతనికి ఉంది. అందులో రకరకాల పంటలు వేస్తూ వ్యవసాయం చేస్తుంటాడు. పిల్లలు స్థానికంగా ఉండే స్కూల్లో చదువుతున్నారు. శిల్పారెడ్డికి 5 నెలల క్రితం ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ క్రమంలో హాస్పిటల్లో పనిచేసే సుధీర్ అనే వ్యక్తితో పరిచయమైంది. సుధీర్ శిల్పారెడ్డికి ట్యాబ్లెట్స్ ఏ టైంలో వేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచనలు ఇచ్చేవాడు. ఆ సమయంలో శిల్పారెడ్డికి సుధీర్కి మధ్య బాగా చనువు ఏర్పడింది. ఒకరి సెల్ నెంబర్స్ ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శిల్పారెడ్డి సుధీర్కి ఫోన్ చేసి మాట్లాడేది. కొన్నాళ్ళ తర్వాత వీరి మధ్య సంబంధం వివాహేతర సంబంధంగా మారింది. భర్త ఈశ్వర్రెడ్డి పొలానికి వెళ్ళినప్పుడు శిల్పారెడ్డి సుధీర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఆ టైంలో పిల్లలు స్కూల్లో ఉండేవారు. శిల్పారెడ్డి, సుధీర్ ఇంట్లో ఎంజాయ్ చేసేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఈశ్వర్రెడ్డి పొలానికి వెళ్ళినప్పుడు